నేను ఈరోజు లైనింగ్ జాకెట్ ఎలా కట్ చేయాలని మీకు చూపిస్తున్నాను. మనం ముందు లైనింగ్ తీసుకొని ఇట్లా సింక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా రావటం కోసం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ హ్యాండ్ ఇలా వెనక్కి తిప్పుకొని ఇలా పెట్టేసుకోండి. దీన్ని కూడా ఒకసారి అలా ఐరన్ చేసేయండి. హ్యాండ్ కట్ ఇదిగోండి. ఇప్పుడు నేను హ్యాండ్ కట్ చేస్తున్నాను. చెయ్యి కన్నా మనం ఒక రంగులో ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టువార ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంతా ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇలా కట్ చేస్తాం. చెయ్యి కట్ చేసి తర్వాత మళ్ళీ బాడీకి అంతా ఐరన్ చేసుకుంటాం. నేను మీకు కొలతలు ఆది బ్లౌజ్తో ఎలా ఉండాలనేది మీకు నేను చెప్తున్నాను. ఇదిగోండి 22 ఉంది. 22 ఉంటే ఇప్పుడు మనం నిలువు కూడా తీసుకున్నట్టు ఇదిగోండి జాకెట్ లెంత్ 16.5. 16.5 ఉంటే నేను ఒక రంగులో కలుపుకుంటాను. 17 అంగుళాలు పెట్టి మార్కింగ్ వేసుకుంటాను. షోల్డర్ వచ్చేసి ఇంకా 6 అంగుళాలే పెడుతున్నానండి. ఈ షోల్డర్ అనేది మనం మనిషిని బట్టి పెట్టుకోవాలండి. ఒకవేళ షోల్డర్ తక్కువగా ఉంటుంది, అందుకని ఇంక తక్కువగా ఉంది కనుక నేను 6 అంగుళాలే పెడుతున్నాను. తర్వాత 22 ఉంది కదండి, నేను అంగుళం పెంచుకొని 24 చేశాను. 24కి మార్కింగ్ పెట్టి 12 అంగుళాలు. 24లో సగం 12 పెట్టండి. షోల్డర్ 5 అంగుళాలు. తర్వాత ఈ మూల మీద వచ్చేసరికి 1.5 అంగుళం క్రాస్ పెట్టుకోవాలండి. తర్వాత షోల్డర్ ఇలా సెంటర్ చేసి పట్టుకొని అటు కుట్టువారు వదిలేసుకొని ఇటు కుట్టువారు వదిలేసేసి మార్క్ పెట్టుకోండి. 3 అంగుళాలు వచ్చిందండి. 3 6 అంగుళాలు వస్తుంది వెడల్పు. అదే కొలత ఇక్కడ కూడా పెట్టుకోండి. తర్వాత అండి వెనక మేడ ఇలా కింద కుట్టువారు వదిలేసేసి ఇలా పెట్టుకోండి. సెంటర్ చేసి దీన్ని ఇలా మార్క్ పెట్టుకోండి. ఇలా డ్రాయింగ్ చేసుకోండి. ఇదండి. తర్వాత మనం ఒకసారి మెడ కూడా ఎంత ఉందో కొలుచుకుందాం. వెనక మెడ ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని సెంటర్ చేసుకుందాం. పన్నెండు బాగుందండి. ఇది కూడా ఒకసారి కొలుచుకుందాం. కుట్టువారు వదిలిపెడదాం.
12:30 వచ్చిందండి. మనం కొంచెం పైకి కట్ చేసుకుందాం, ఒక పావు ఇంచు వారం. అదే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేశానండి. ఒకసారి సంక చెయ్యి ఇది సరి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకున్నాం. కరెక్ట్గా ఉందో లేదండి. అది ఇది ఒక ఫ్రంట్ 1 అంగుళన్నర తగ్గించుకోవాలండి. బ్యాక్ పార్ట్ కన్నా మనం క్రాస్ తీస్తాం కనుక ఇలా క్రాస్గా వేసుకోవాలి. కొంతమంది అడ్డంలో క్రాస్ వేస్తారు, నేను నిలువులో క్రాస్ వేస్తున్నాను. ఇదిగోండి అలా కట్ చేశాను. అందరూ మార్కింగ్ అదంతా వేసి కట్ చేస్తారని నేను మామూలుగా కట్ చేసేస్తున్నాను. మార్క్ అది ఏం వేయట్లేదు ఫ్రంట్కి. ఇదిగోండి సులువైన పద్ధతి ఇదని చెప్పు. సులువైన పద్ధతి ఇదని చెప్పు. పాపం ఉందో చూసుకుందామండి. 9 అంగుళాలు ఉందండి. 9 అంగుళాలు ఉంటే 6:30 పెట్టుకోవాలండి. 6:30 ఎట్లా అంటారా, ఇటు మనం వెడల్పు 3 అంగుళాలు పెట్టాం కదా, నిలువు 6, 6, 3, 9 అదండి లెక్క. ½ ఇంచు ఎక్కువ ఎందుకు పెట్టామంటే ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కనుక అందులో తగ్గుతుంది, అందుకని ½ ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. తొమ్మిది అంగుళాలు వచ్చింది కదండి. మనం ఇంకా కొద్దిగా కట్ చేసుకుందాం, కుట్లు వారిపోతుంది కదా. కొంతమంది ఎదర మెడ ఇలా క్రాస్గా కట్ చేస్తారు, మాకు ఇలా అలవాటు, అందుకని మేము ఇట్లా రౌండ్గానే కట్ చేస్తాం. మీరు షోల్డర్ ఏదన్నా కొంచెం కింద జారుతుంది అనుకున్న వాళ్ళకి ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెం అలా కట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మెడ ఒకసారి కొలుచుకుందాం. తొమ్మిది వచ్చింది కదండి, కొంచెం లైట్గా కట్ చేద్దామండి. ఎదర పట్టీలో ఖర్చు పోతుంది కదా, ఆ వారం మళ్ళీ మెడ కావాలి కనుక కొద్దిగా కట్. ఫ్రంట్ కొద్దిగా లైట్గా క్రాస్ తీయాలండి. ఇక్కడ కొంచెం లూజ్ వస్తుంది, ఆ లూజ్ తగ్గటం కోసం ఇది లైట్గా, చాలా ఎక్కువ తీయకూడదండి. మళ్ళీ ఎక్కువ తీస్తే జాకెట్ అంతా లాగేసినట్టు అయిపోతుంది. ఊరికే లైట్గా అలా కొంచెం. తర్వాత అండి ఎదర ఈ బెల్ట్ దగ్గర నుండి ఇది ఎంత ఉందో అంత పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత మనం కుట్లు వార అంగుళం ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఈ అంగుళం నుండి ఇటు క్రాస్ తీసాం.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద పెట్టి మనం కరెక్ట్ చేసుకుందాం. ఇక్కడ అంగుళన్నర ఉండొచ్చు అండి, అంగుళన్నర. కొంతమంది కొంచెం బెల్ట్ పెద్దది వేయమంటారు, వాళ్ళకి 2 అంగుళాల వరకు పెట్టుకోవచ్చు. అది ఈసారి చూపించుతాను. ఇది ఇప్పుడు మన సైడ్ బెల్ట్ కొంచెం క్రాస్ పెడితే అండి జాకెట్ బాగా నీట్గా ఉంటుంది. అందుకని 3 అంగుళాలు పెట్టి క్రాస్ తీస్తున్నాను. ఏమండి, ఇంతవరకు ఇది కరెక్ట్ అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు ఈ క్రాసు ఈ బ్లౌజ్కి ఉన్నంత వచ్చిందో లేదని ఒకసారి మనం టెస్టింగ్ చేసుకుందాం. అప్పుడు ఇలా పట్టుకోండి. కరెక్ట్గా వచ్చింది కదండి. ఇది కుట్టువారు చూడండి మీరు ఒకసారి. ఓకేనా? తర్వాత మనం ఫ్రంట్ టక్స్ వేసుకోవడానికి 4 అంగుళాలు పెట్టుకోవాలండి. ఈ టక్స్ అంటే మనం మనిషిని బట్టి ఈ టక్స్ వేసుకుంటామే. అంగుళం, ఇటంగుళం, ఇటంగుళం. ఇదండి టక్స్. 2 అంగుళాలు వస్తుంది. ఇంకొక హాఫ్ ఇంచ్ మనం ఇంకా పైకి వేసుకోవచ్చు. ఎందువల్ల అంటారా, జాకెట్ పొడవు 16.5 ఉంది కనుక 3 అంగుళాల లోపు వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత అండి కొంతమందికి మామూలుగా టక్స్ వేసుకోవాలంటే ఇలా సెంటర్ చేసేస్తాను. సెంటర్ చేసేసి మార్కింగ్ ఇలా గుర్తుపెట్టుకోండి. అది అలా వేస్తామండి, అంతవరకే. దీనిలో ఇంకో రకం ఉంది, ఈసారి కట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. తర్వాత ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకొని గుర్తుపెట్టుకోండి. ఏంటి మామూలుగా వేసుకునే వాళ్ళకి ఇది. ఇది మామూలుగా ఆర్డినరీగా వేసుకునే బ్లౌజ్ అండి. ఇందులో కొంతమంది మాకు జాకెట్ నిలబడి ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఉంటుంది. ఆ కటింగ్ ఈసారి కట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది లైనింగ్ జాకెట్. ఇప్పుడు లైనింగ్ కట్ చేశాను, ఆన్ చేస్తాను. ఇప్పుడు బెల్ట్ అండి, ఇదిగోండి. కుడివైపు పార్ట్ని పట్టుకొని ఇలా బెల్ట్ ఇట్లా సైజ్ చూసుకొని ఇంతవరకు ఉంది, ఇంతవరకు పెట్టేసేసి కట్ చేస్తాను. తర్వాత అండి అది క్రాస్ ఇందాక 3 అంగుళాలు పెట్టా కదండి, ఇంకొక అంగుళం పెంచుకోండి. ఇది 4 అంగుళాలు. ఇక్కడ 3 అంగుళాలు పెట్టుకోవాలండి. ఇది ఫ్రంట్కి వస్తుంది. ఇదండి బెల్ట్ కూడా కట్ చేసుకున్నాము. ఇక మనకు మిగతా చూసారు కదండి, కరెక్ట్ వచ్చింది కదా. అది ఈ బ్లౌజ్ కట్ చేయటం ఇంతవరకు అయిపోయింది. మీకు నచ్చితే ఇంకా